కరెక్ట్గా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఇట్లాంటి ఫ్యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతా ఉంది. కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రికల్లా కేసు కట్టారు. కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో, సుత్తులతో, గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పీ గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వటం జరిగింది. ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి, ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు, నగర డిఎస్పీ, రూరల్ డిఎస్పీ గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం, మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు. నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పీ గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా 6 రోజులు అవుతా ఉంది. నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లే, కొందరు దుండగులు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు 8-9 మంది ముఖ్య నాయకులు, కొవ్వూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ రోజుకి కూడా ఒక కేసు కట్టకపోగా కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. మొదట మేము కూడా ఖండిస్తున్నాం, ఎవరు అభిమానులు అనింది. కరెక్ట్గా ఇంకో 2 గంటల తర్వాత నేనే ఫోన్ చేశాను, వెనక్కి పిలిచాను. అంత నిజమే, వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయింది దాడి, చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో. తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక 2 గంటల తర్వాత వాళ్ళే బగలు కొట్టుకున్నారని చెప్పింది. అది కూడా చూపించాం. మేమెవరూ బగలు కొట్టలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరిమేయటం కూడా జరిగిందని వీడియో కూడా చూపించాం. మళ్ళీ ఇంకో కొంచెంసేపు తర్వాత ఏం చెప్పింది, ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో, ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు. అంటే మీరు ఒక స్కెచ్ గీశారు, ఆ స్కెచ్ ఆయనకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు, మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది. అంటే ఏంటి దాని ఉద్దేశం? మీరు 200 మంది వెళ్ళండి, ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి, ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేదే కదా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంత స్పష్టంగా ఆమె నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద వేయటం కాదు. స్పష్టమైన ఆధారాలు ప్రెస్లో చూపిస్తున్నాం, ఎవరెవరు వచ్చారు, ఎవరిల్లు అది కనిపిస్తూ ఉంది. ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్నే కోట్ చేస్తూ ఉన్నాం. ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అలాగే ఇంత దాడి జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము మద్దతు తెలియజేస్తే అందరూ ఆయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఆయనకి ఏం సంబంధం? నీ మీద 4 మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించుకొని అన్నీ చేయించుకున్నప్పుడు ఒక పెద్ద కుటుంబం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, 15 సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం. ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో, ఎలా ఉండాలి, హుందాగా ఉండాలో అనేది నేర్చుకున్న వ్యక్తికి సమస్య వస్తే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే మేమందరం పోతే ఆయనకేం పని, ఆయనకేం సంబంధం? అంటే అది ఏందని ఇది అంటే ఆయనకేం సంబంధం ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఎందుకు ఉండదు? ముందుగా ఏ పౌరుడి కన్నా రాజకీయాలు పక్కన పెడదాం, ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు, ఒక వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఒక పౌరుడిగా స్పందించే హక్కు నాకుంది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసి 15 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకు వెళ్తా ఉన్నాం.
వాళ్ళకేం సంబంధం, ఆయనకేం సంబంధం, వీళ్ళకేం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా దాన్ని పశ్చాత్తాపం ఎక్కడా కూడా ఒరే పొరపాటు చేసాము, పగలగొట్టించామే, దాడి చేయించామే, ఒకవేళ పెద్దామికి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సతీమణికి ఏమన్నా 200 మంది పోయినప్పుడు ఒక షాక్కు గురై ఏమన్నా అయ్యునుంటే ఏంటి అనే పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ, ఒక రాక్షసత్వమైన మెంటాలిటీతో తర్వాత కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే బాధ కలిగిస్తుంది. ఏమన్నా మాట్లాడితే మేము ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు, ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు అని అంటారు. ఈరోజు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఒప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకపోయినా కూడా 4 కలిపిచ్చి మా మీద బండలేసే రకం. ఈరోజు ఇది జరిగిన తర్వాత కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ చిన్న కుటుంబంలో నుంచి వచ్చి, హారిక చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగితే ఆ అమ్మాయిని సొంత మండలంలో కార్యక్రమానికి వెళ్తుంటే దాదాపు 1.5 గంట సేపు ఆ అమ్మాయిని కారులోనే ఉంచి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడిన భాష భయభ్రాంతులకు గురి చేసిన ఇది చూసాం. చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు, ఒక బీసీ నాయకుడు, ఒక బీసీకి జరిగిన అన్యాయాన్ని ఖండించకపోయినా పర్వాలేదు, ఆయన మాట్లాడిన భాష ఏంటి? ఒక మహానటి, ఒక బీసీ మహిళ మీద దాదాపు 1.5 గంట సేపు అరాచకం చేస్తే ఆమె మహానటి. ఈమె మాత్రం ప్రశాంతమ్మ మాత్రం నానా రకాల భాష 1 సంవత్సరం నుంచి మాట్లాడచ్చు, ఇట్లాంటి అరాచకం చేయొచ్చు, ఒక ఇంటి మీద కూల్చేయచ్చు, మాజీ శాసనసభ్యులని మంత్రుల్ని అందరినీ పట్టుకొని వాడనొచ్చు, వీడనొచ్చు, పశువులు అనొచ్చు, ఆంబోతులు అనొచ్చు. ఆమె మాత్రం ఏంది అమాయకురాలు ఏదో చెప్పారు అంటే ఒక పారిశ్రామికవేత్త డబ్బుండి ఒక మహిళ ఏమి చేసినా కూడా ఆమె కరెక్టే. అదే ఒక పేదింటి ఒక బీసీ మహిళ మాత్రం కష్టపడి పెద్ద స్థాయికి పోతే ఆ అమ్మాయి మాత్రం అంట మహానటంట. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు నచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం మాట్లాడినా మేము చెల్లుబాటు అధికారంలో ఉన్నాం. ఇట్లాంటి అరాచకం జరుగుతూ ఉంటే ఒక పశ్చాత్తాపం, ఒక ఇది అనేది లేకుండా ఇది తప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.